విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా 1500 మంది రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ పంపిణీ చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కేవలం రాజముద్ర, రైతు ఫోటో మరియు క్యూఆర్ కోడ్తో పారదర్శకంగా ఈ పుస్తకాలు రూపొందించామని ఆయన తెలిపారు. రెవెన్యూ అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని, అక్రమ భూక్రమయానాలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో మీడియాపై వైసీపీ శ్రేణుల దాడులను ఖండిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు రౌడీ ముఖాలకు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ రోజు ఇంకో 2-3 గంటల తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వైజాగ్ వస్తా ఉన్నారు. నేను ఎయిర్పోర్ట్ వెళ్ళి అక్కడ నగరంలో ఏర్పాట్లు చూసుకోవాల్సిన నేపథ్యంలో కూడా ఇది ఒక మంచి కార్యక్రమం, 1500 మంది రైతులకి పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం అని చెప్పి నేను వస్తే 300 మంది కూడా రాలేదు. అంటే మేము బిజీగా ఉన్నాం, మేమైతే సర్దుకుంటున్నాం, కానీ మీరైతే సర్దుకోవట్లేదు. మీరు ఖాళీ ఉన్నప్పుడు వచ్చి ఎప్పుడన్నా తీసుకోవచ్చు అన్న ధీమా వచ్చేసింది మీ అందరికీ కూడా. ఇది ఒక మంచి కార్యక్రమం. మన తహసీల్దార్ గారు మొత్తం మీకు చెప్పారు. గతంలో ఇష్టం వచ్చినట్టుగా సర్వేలు చేసి ఒకరి భూమి ఇంకొకరికి ఇచ్చేసి హక్కుదారుల మధ్యలో గొడవలు పెట్టేసి రకరకాలుగా ఏదో ఇచ్చామన్నట్టుగా చేసామన్నట్టుగా కార్యక్రమాలు చేశారు. అన్నిటికన్నా ఘోరం ఏమిటంటే ఈ రాజముద్ర కానీ మీ ఫోటో ఉండాల్సిన ప్లేస్లో గత ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి ఫోటో పెట్టి మీకు పాస్ పుస్తకాలు ఇచ్చారు. దాంతో జరిగిన అనర్థం ఏంటంటే నీ తండ్రి నీ తాత నీకు ఇచ్చిన భూమి మీద ఆ పట్టాదారు పాస్ పుస్తకం మీద నీ ఫోటో ఉండాలి, కానీ ముఖ్యమంత్రుల్లో, ప్రధానమంత్రుల్లో, లేకపోతే ఎమ్మెల్యేలో ఇంకెవరో ఫోటో ఉంటే దాని అర్థమే మారిపోయి బ్యాంకులు కూడా లోన్ ఇవ్వడానికి తిరస్కరించిన నేపథ్యం మనం చూసాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఏదో వాళ్ళని విమర్శించాలని కాదు, కానీ ఏదో గతంలో వాళ్ళని విమర్శించాలి అనే ఆలోచన కాదు, కానీ అది కరెక్ట్ కాదు. మీ తాత, మీ ముత్తాత, మీ నాన్న మీకు ఇచ్చిన భూమిలో నువ్వు హక్కుదారుడివి, రాజముద్రతో నీ ఫోటో ఉండాలి. ఈ తప్పులన్నీ చూసి రీసర్వే చేయించి చాలా పకడ్బందీగా, ఇప్పుడు మా ఎంఆర్ఓ గారు చెప్పారు, వారికి తెలిసిన మేరకు ఏ తప్పులు జరగకుండా బ్రహ్మాండంగా చేశామని. అయినా రాజీ పడొద్దు. ఎక్కడన్నా మీరు పుస్తకం తీసుకున్న తర్వాత మీ భూమి మీరు అనుకున్నంత పట్టాదారు పాస్ పుస్తకం రాకపోతే దాన్ని మళ్ళీ మా తహసీల్దార్ గారికి చెప్తే రీఎంక్వైరీ కూడా చేసి తప్పు జరిగితే దాన్ని దిద్దుకునే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను మాటిస్తాను. చిన్న చితకా తప్పులు జరగడం మానవ సహజం. ఎక్కడన్నా జరిగితే అంటే చాలా వరకు మేము పకడ్బందీగా చేశామన్న నమ్మకం మాకు ఉంది. ఈ ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగానే చేసింది రీసర్వే. అయినప్పటికీ జరగవచ్చు ఎక్కడన్నా. 1-2 ఊర్లో అయితే నేను ఆపాను, పాస్ పుస్తకాలు పంపిణీ ఆపాము, కరెక్ట్ చేసేవారికి ఇవ్వద్దు అని చెప్పి. జరగకుండా అంటే ఉండదు. మీకు కూడా ఎక్కడన్నా మీ భూమి విషయం అలా జరిగితే మా తహసీల్దార్ దగ్గరికి వచ్చి దాన్ని కరెక్ట్ చేయించుకోండి, మళ్ళీ రీసర్వే చేస్తారు. మా తహసీల్దార్ గారికి కూడా ఈ వేదిక ద్వారా నేను ఒకటే చెప్తా ఉన్నా, మరి మీరు కొత్తగా వచ్చారు, మీకు నేను ఏది చెప్పినా పబ్లిక్ సమక్షంలోనే చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. దయచేసి మీరు మాత్రం ఈ మండలంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఆఫీసులో ఉండాల్సిందే. గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఎంఆర్ఓ గారిని పట్టుకోవాలంటేనే వాళ్ళకి వారాలు 10 రోజులు టైం పట్టిన నేపథ్యం చూసి ప్రజలందరూ కూడా నా దగ్గరికి పరిగెత్తుకు వచ్చి మొరపెట్టుకున్న నేపథ్యం. ఈ ప్రభుత్వంలో మేము మీరు అందరూ కూడా కమిటెడ్గా పనిచేస్తేనే ప్రజలు మనకు ఆశీర్వచనాలు మనకు దక్కుతాయి. మీరు కష్టపడి మీరు న్యాయంగా ధర్మంగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అది మీరు చేయాలి అని చెప్పి మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీరు వెళ్ళేప్పుడు ఇక్కడ ప్రజలు బాధపడాలి, అరే ఒక మంచి అమ్మారు వెళ్ళిపోతున్నారు అని చెప్పి. ఆ విధంగా మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మాకు ఏదే ఎజెండా ఉండదండి, వెరీ క్లియర్. ప్రభుత్వ భూమిని కాపాడుకోవటం, ప్రజలు వచ్చిన వాళ్ళు మీ దగ్గర నుంచి
నవ్వుతూ వెళ్ళాలి. అయినవాడు అవనవాడు పని అవనవాడు కాదు. పని అవనవాడికి ఎందుకు చేయలేకపోతున్నావో చెప్పాలి. పని అయ్యేదైతే ఇమీడియట్గా 1 నిమిషం లేట్ లేకుండా చేసి పంపించాలి తప్ప వారాల తరబడి నెలల తరబడి మీ ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవద్దండి. అది మీదే కాదు, మీరు మీటింగ్ పెట్టుకోండి, మీ కింద స్టాఫ్ వరకు చేయాలి ఆ పని. యథా రాజా తదా ప్రజ. మనం కరెక్ట్, మీరు కరెక్ట్గా లేకపోతే కింద వాళ్ళు కూడా గాడి తప్పేస్తారు. అందుకని మీ వాళ్ళందరికీ కూడా ప్రజలకి నచ్చే విధంగా, ప్రభుత్వం నచ్చే విధంగా, ఎవరికి ఇబ్బంది లేని పాలన మనం ఇవ్వాలని మా సంకల్పం. దానికి మీరందరూ కూడా పనిచేయాలని మరోసారి తెలియజేస్తూ మీకు ఒకటే చెప్తున్నామమ్మా, ఎవరు శాశ్వతం కాదు. గత ప్రభుత్వం కరెక్ట్గా పనిచేయకపోతే దించి మమ్మల్ని ఎక్కించారు. మేము కరెక్ట్గా పనిచేయకపోతే కూడా ఏం జరుగుతుందో మాకు తెలుసు. దీనికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అంటే మేము కానీ మా అధికారులు కానీ కరెక్ట్గా పనిచేయాలి. మీకు మీడియాతో కూడా కోఆర్డినేషన్ కావాలండి. చాలా ఆక్రమణలు వాళ్ళు చెప్తారు, అవి కూడా ఒకసారి మనం కూర్చుందాం అనుకున్నాం. ఎలాగో ఎంఆర్ఓ మారుతున్నాడని తెలిసి దాన్ని వాయిదా వేసాను. ఒక 4-5 రోజుల్లో మనం కూర్చుంటాం. ఈ లోపల మీరు మొన్న నాకు ఏవైతే కంప్లైంట్లు ఇచ్చారో కాగితం మీద పెట్టిస్తే ఆ రోజు ఆర్డీఓ గారిని కూడా పిలుస్తాను. లేదంటే మీరు ఇచ్చినవన్నీ ఆర్డీఓ కలెక్టర్కి లెటర్ రాసి మరి ఎంఆర్ఓ గారికి ఎంక్వైరీ చేయమని రాయించి చేయిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్తి ఎక్కడా కూడా 1 సెంటు కానీ 1 గజం కానీ ఆక్రమణకు గురి కాకూడదు. అదే మా ఎజెండా. దానికి మీరు కట్టుబడి ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేస్తామన్నా. అలాగే ఇది ఒక మంచి కార్యక్రమం తల్లులారా. ఇది ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో మీ భూమి మీద మీకు హక్కు కల్పించడానికి, ఎక్కడన్నా అవకతవకలు ఉంటే సరిదిద్దడానికి రీసర్వే చేసిన కార్యక్రమం. మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఎక్కడన్నా మీకు బుక్ తీసుకున్నప్పుడు ఎక్కడన్నా మీకు తప్పు జరిగింది, తప్పు దొరికింది అనిపిస్తే ఇమీడియట్గా మీరు మా ఎంఆర్ఓ గారిని కలవండి. అవన్నీ కూడా సరిచేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది ఒక మంచి కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇది చాలా శ్రద్ధతో మనసు పెట్టి మీకు మేలు జరగాలని చెప్పి చేసిన కార్యక్రమం. ఇక్కడికి రాని వాళ్ళకు కూడా ఏ ఊరికి ఆ ఊరు పంపించి ఇమీడియట్గా అందరికీ డెలివరీ అయ్యే విధంగా చేయండి. ఇది ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మా అధికారులకు కానీ మా ప్రజాప్రతినిధులుగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు. తప్పకుండా అందరికీ నమస్కారం. ఈరోజు సబ్బవరం మండలంలో 1500 పైన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం. గతంలో జరిగిన అవకతవకల మీద సర్వే చేయించి, గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్ది, ఏదైతే ఎక్స్టెంట్ ఉందో దాన్ని కరెక్ట్ చేసి, హక్కుదారులు ఎవరో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి, ఆ తప్పులన్నీ మళ్ళీ దొరకకుండా గత ప్రభుత్వం చేసిన తప్పుల నుంచి గుణపాఠాలన్నీ కూడా తెలుసుకుని, ఏదైతే హక్కుదారుడు ఫోటో ఉండాల్సిన చోట గత ప్రభుత్వంలో వారి ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకున్నారో అవన్నీ తీసేసి, తాతలు తండ్రులు మనకు భూమి ఇస్తే మన ఫోటో ఉండాలి, తద్వారా బ్యాంకుకు లోన్కి వెళ్ళినప్పుడు కూడా టాలీ చేసుకోవడానికి అర్థం పరమార్థం ఉంటుంది. అవన్నీ గ్రహించి అవన్నీ మార్చి హక్కుదారుల్ని, నిజమైన హక్కుదారుల్ని గుర్తించి ఈరోజు తయారు చేయడం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పాం. క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చాం. అంటే ఒక్కసారి డిజిటల్గా నువ్వు చెక్ చేసుకుంటే మొత్తం చరిత్ర అంతా వచ్చేస్తుంది. భూమి తాలూకా చరిత్ర అంతా ఎవరి దగ్గరికి తిరగక్కర్లా. నీకు తప్పు జరిగిందంటే మళ్ళీ వెంటనే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ బుక్ అనేది నీకు లైఫ్ లాంగ్ ఇది నీకు హక్కుదారుడిగా నేను నిలబెడుతుందన్న విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఏమైనా తేడా పాడాలి ఏమన్నా ఒకరిద్దరికి ఉంటే మా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ని, మా ఎంఆర్ఓని కలిసి సరిదిద్దుకోమని కూడా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. సార్ నిన్న ఆంధ్రజ్యోతి పైన దాడులు జరిగింది, దానిపైన చాలా అమానుష్యం అండి. అంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవ్వరూ చేయని కార్యక్రమం నేను జరిగింది. ఆంధ్రజ్యోతి ఆఫీసు మీద దాడి, సిబ్బంది మీద చేయి చేసుకోవటం కానీ, ఆ మాట్లాడిన భాష కానీ
సభ్య సమాజంలో ఎవరు కూడా హర్షించదగ్గ భాష కాదు, ప్రవర్తన కాదు. అంటే అధికారంలో లేకపోయినా రౌడీ అనేవాడు ఎలా ఉంటాడో, రౌడీ అనేవాడి ప్రవర్తన ఎలా ఉంటుందో దాన్ని మళ్ళీ కూడా చూపించిన నేపథ్యం నిన్న మనం చూసాం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడు కూడా దౌర్జన్యం చేసి కూల్చివేతలు, కొట్టడాలు, నరకటాలు, చంపటాలు, పర్రా రఫా అనుకుంటూ ఏదేదో వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళ తాలూకా భాష, మాట అన్నీ కూడా మనం వింటూ ఉన్నాము. ప్రజలకు ఒకటే నేను హెచ్చరిస్తూ ఉన్నాను, భవిష్యత్తులో అలాంటి వాళ్ళని ఎక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ రాబోయే జనరల్ ఎలక్షన్లో కానీ అలాంటి వాళ్ళని ఎక్కడ మనం ఎంకరేజ్ చేసినా కూడా జీవితంలో చేసిన తప్పును దిద్దుకోలేని తప్పు అవుద్ది. ఇవన్నీ గమనించమని చెప్పి నేను కోరుతాను.